సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందుగా వంశీనందిపాటి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు నేను ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి కలుస్తూ ఉన్నా. సో బట్ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ సే యూర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అదే అదే వాళ్ళకి తెలుసు అది. ఓకే. సో మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా, అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే. ఎందుకంటే ఎందుకంటే నేను అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ యా అదే సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు అది. ఓ మై గాడ్, నో కట్అవుట్స్, ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం కావాలంటే. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుడ్డోడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, నేను ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే, వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది, అది చెప్పా అంతే. కాదు, ఇంతకుముందు ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. ఇంకా అదేం లేదు, ఈ రోజుకి చాలా రండి నెక్స్ట్. థ్యాంక్ యూ. ఎస్ బన్నీవాసు గారే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బ్లెస్సింగస్. నేను ముందుగా ఒక చిన్న అపాలజీ నోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసిని ఈవెంట్లో చిన్నగా ఒక మాట డొల్లాను నేను. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైవ్లో చెప్తున్నప్పుడు అది నా స్టేట్మెంట్ కాదు, అది కొంచెం తప్పుగా వెళ్ళింది. అది ఎవరో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అన్న స్టేట్మెంట్. అంటే నా మెమరీ ఇంత షార్ప్ అని నేను మొన్న తెలిసింది. ఆ 12-15 ఇయర్స్ బ్యాక్ స్టేట్మెంట్ అది ఎందుకో నాకు అది ఫ్లాష్ అయ్యి, ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఇలా అనేవారు అని రిపీట్ చేశాను. అంటే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. నాకు దేవుడి మీద కానీ అవార్డ్స్ మీద కానీ అపారమైన గౌరవం ఉంది. అవార్డ్స్కి, నాకు దేవుడికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ నేను అవార్డ్స్ కూడా ఇస్తాను ఏ రోజు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది ఎప్పటికైనా అటువంటి అవార్డ్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పేరు మారిన సోల్ ఒకటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది, ఆ కళతోనే వచ్చాము. సో ఇటువంటి అవార్డ్స్ ఎప్పుడైనా తీసుకోవాలని, అంటే ఆ లెగసీకి ఉన్న ఏజ్ కూడా నాకు లేదు. సో అటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయికి అయితే నేను దిగజారను. సో అది ఐ డిడెంట్ మీన్ ఇట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు మనోభావాలన్న దెబ్బతిని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ దిస్. సో యా, ఐ థింక్ ఇక్కడితో మనం దీన్ని కొంచెం పక్కన పెట్టి ఐ థింక్ విల్ మూవ్ ఆన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. Coming to our Hey Balwant, thank you everyone for whoever have supported us. ఈ జర్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీనెస్, మోర్ దెన్ ఎనీథింగ్ నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే, ఒకసారి తప్పకుండా
థ్యాంక్ యూ మీట్ కంటే కూడా కింద బ్రేక్ ఈవెంట్ డన్ అని ఉంది కదా, అది నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది ప్రొడ్యూసర్స్ ఏదో సినిమాలు చేద్దామని చాలామంది వస్తూ ఉంటారు, వన్ టైమర్స్ అనిపించుకుని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మెజారిటీ అంటే చాలా మైనారిటీ శాతంలో మంది మాత్రమే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయ్యింది అని గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుంది వాళ్ళకి. అటువంటి జాబితాలో నరేందర్ రెడ్డి గారు చేరినందుకు, అటువంటి జాబితాలో మా హేబల్వంత్ చేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలని 100% నేను కానీ వాసన కానీ ఇట్లా బ్యాక్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వీ లవ్ టు సీ దట్ వర్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ డన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ వస్తారు, చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ కూడా వస్తూ ఉంటారు. సో బేసిక్లీ అంటే ఇంతకి మించిన ఆనందం మాకు ఆ సక్సెస్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు ఒక 10 కోట్లు పెడితే ఆ 10 కోట్లు వాళ్ళకు వస్తే దట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ సక్సెస్ ఫర్ మీ. అండ్ సక్సెస్ఫుల్ సినిమాతో మేము మళ్ళా ఇంకొక సినిమాని కూడా మొదలెట్టబోతున్నాం మా గోపితో. దట్ విల్ అనౌన్స్ సూన్. ఆయన లైన్స్ చెప్తున్నారు, విల్ పిచ్ ద స్టోరీస్. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చినట్టు మేము సెకండ్ మూవీ కూడా చేస్తాం ఆయనతో. అండ్ బేసిక్లీ థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరికి చెప్పి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు చాలా ఈవెంట్స్లో వీ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ దిస్. మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందుకు వస్తాం. ఈ సినిమా ఆల్మోస్ట్ మేము ఒక 10 crore బడ్జెట్తో చేస్తే ఆ 10 crore మించి మాకు వస్తుంది. ఓటీటీ రైట్స్ నాన్ థియేటర్లో ఆల్ ఆర్ సోల్డ్ అవుట్. అండ్ యూఎస్లో చాలా మంచి నెంబర్స్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డొమెస్టిక్. యూఎస్లో సుహాస్కి నేను ప్రాబబ్లీ 1 million ప్రామిస్ చేసినట్టు 1 million అయితే చేయలేకపోతున్నాం, కానీ బట్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే గ్రాసెస్ చేసినాయో దాన్ని అయితే ఖచ్చితంగా దాడతాము. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికీ 275 క్లోజ్ టు 275K దాకా చేసింది. అండ్ రానున్న రోజుల్లో ఇంకొక నెక్స్ట్ 1 week 10 daysలో దట్ విల్ ఆల్సో హ్యావ్ 100K+ యాడెడ్ టు ఇట్. సో ఆయన ప్రీవియస్ గ్రాసర్స్ కంటే ఇది డెఫినెట్గా ఇంకా ఎక్కువ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ టు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అందరికీ ఫ్యామిలీలా అయిపోయారు. అండ్ ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా మిమ్మల్ని కలుస్తున్నాం అనమాట. సో ఇలా నేను మొన్న చెప్పాను యాక్చువల్గా, అది మీడియా మిత్రులు కూడా నన్ను అక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అది నేను ఆ రోజు ఏం జరిగిందంటే, నేను మాట్లాడినప్పుడు ఆ స్పీచ్ అంతా హ్యాపీగా లైవ్ అయింది, కానీ నా Q&Aలో నేను చెప్పిన అపాలజీ నోట్ అయితే అది పాపం లైవ్ కట్ అయింది, అది మ్యూట్ అయింది. ఎందుకు మ్యూట్ అయిందో తెలియదు. సో బట్ ఎనీ విచ్ వే మనం అందరం ఇప్పుడు మళ్ళీ కలవటం, నేను దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. మొన్న చెప్పినట్టు యువర్ ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్వేస్ సపోర్టింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.